హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాంగ్ ట్రిప్ మనం రోడ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎసెన్షియల్గా ఏమేమి పట్టుకెళ్ళాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. నేను యూట్యూబ్లో ఎతికాను కానీ నాకు సరైన వీడియోస్ ఏం కనపడలేదు. అందుకని ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. దీంట్లో మనం కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాము. ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ టు క్యారీ. డాక్యుమెంట్స్ అంటే వెహికల్ సీ బుక్, పొల్యూషను, సీ బుక్ ఆర్సీ అంటారు, పొల్యూషను, మనకి ఇన్సూరెన్స్, అలాగే వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనం క్యారీ చేయాలి. యాక్చువల్గా మన ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా మనతో పాటు ఉండాలి. ఇప్పుడు చాలామంది మనం చేసేది ఏంటంటే పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఆ పొల్యూషన్ సర్టిఫికేట్ మనకి 6 monthsకి ఇస్తాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎలా అంటే వాహన్ పోర్టల్లో ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటున్నాయి. సో అలా మనం 1 yearకి అప్లోడ్ అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ అవి ఉంటే కనుక మనకి ఏ ఇబ్బంది రాదు రన్నింగ్లో. అలాగే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుని పెట్టుకోవాలి. లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు మనం యాన్యువల్ పాస్ తీసుకుంటే మనకి చాలా ఎకనామికల్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అందరికీ తెలిసినవి కాబట్టి అందరూ కార్లో క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి నేను దాని గురించి పెద్దగా ఎక్కువ చెప్పట్లేదు. నేను ఒక పౌచ్ క్యారీ చేస్తాను. దీంట్లో అన్ని ఇంక్లూడింగ్ నా పాస్పోర్ట్స్ సైతం నా డ్రైవింగ్ లైసెన్స్ అన్ని A to Z డాక్యుమెంట్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే డాక్యుమెంట్స్ మనకి ఎనీ టైం యూజ్ అవుతూ ఉంటాయి ఎమర్జెన్సీ పర్పస్లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్ ఎసెన్షియల్స్, మనం ఏమేమి క్యారీ చేయాలి కారుతో పాటు అనేది నేను చెప్తాను. సో ఇది టైర్, మనకి కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్. ఇది మనం ఎప్పుడైనా ఆఫ్ రోడ్ కండిషన్స్లో మనం డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ప్రెషర్ తగ్గించుకోవాలి, మళ్ళీ పెంచుకోవాలి. అలాంటప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ట్యూబ్లెస్ టైర్సే వస్తున్నాయి. సో ఈ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి పంచర్ అయినా కూడా గాలి పెట్టుకుని కొంత దూరం మనం మళ్ళీ ట్రావెల్ చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడూ కూడా పంచర్ రిపేర్ కిట్ కూడా క్యారీ చేయాలి. పంచర్ రిపేర్ కిట్ అంటే చాలామంది ఓన్లీ జస్ట్ సింపుల్గా చిన్న కిట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి మనకి. పంచర్ రిపేర్ కిట్లో కూడా ఎలా అంటే సో అన్ని ఐటమ్స్ ఉండాలి. సో ఇది బాటిల్ ఏంటంటే దీంట్లో మనం ఒక షాంపూ ప్యాకెట్, సో షాంపూ ప్యాకెట్ కలిపేసి మనం దీంట్లో పోసుకొని స్ప్రే చేస్తే నొరగ వస్తుంటే మనకి ఎక్కడ పంచర్ ఉందో తెలుస్తుంది. సో ఇది లేకపోయినా మనం పంచర్ ఎలా వేసుకుంటాం, మనకి అక్కడ వాటర్ ఉండాలి, మళ్ళీ మనకి ఫోమ్ రావడానికి షాంపూ వాటర్ ఉండాలి. సో అలాగే హోల్ చేయడానికి ఇదైతే ట్యాక్స్ ఉన్నాయి ఇవి పెట్టడానికి, ఇది లాక్కోవడానికి ఒక ప్లయర్ ఉండాలి మనకి, దాంట్లో ఏదైనా మేక్ అది ఉన్నదంటే బయట లాగడానికి. అలాగే ఇది కట్ చేయడానికి కంపల్సరీగా ఒక బ్లేడ్ ఉండాలి. సో పంచర్ రిపేర్ కిట్లో కూడా ఇవన్నీ క్యారీ చేయాలి మనం. ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. సో అలాగే వెహికల్తో పాటు అన్ని స్పానర్స్ క్యారీ చేయాలి కంపల్సరీగా. ఈ స్పానర్స్ మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే టైర్ ప్రెషర్ మనం చెక్ చేసుకోవడానికి, ఇది టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, ఇది కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఉండదు, 100 rupees అలా ఉంటుంది దీని కాస్ట్. అలాగే ఒక ఎంసీల్ బాటిల్, స్క్రూ డ్రైవరు, ఒక ఫెవిక్విక్, డబల్ టేపు, ఒక సెల్లో టేపు. వీటితో పాటు కంపల్సరీగా క్యారీ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ గ్లౌజ్ క్యారీ చేస్తే ఏంటంటే మన చేతులకు అయ్యి దెబ్బ తగ్గకుండా ఉంటుంది, అదొకటి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ హాట్ ఐటమ్స్ పట్టుకునే గ్లౌజ్ ఉంటుంది కదా, ఇది కంపల్సరీగా క్యారీ చేయాలి. జనరల్గా టైర్ పంచర్ అయినప్పుడు మనం లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే వెహికల్ వీల్స్ అయ్యి చాలా వేడెక్కిపోయి ఉంటాయి. వాటిని మనం వెంటనే పట్టుకోవాలంటే చేతులు కాలుతాయి. అందుకని కంపల్సరీగా మనకి ఇప్పుడు కిచెన్లో హాట్ ఇవి పట్టుకునే ఇది ఉంటుంది కదా, ఇలాంటి గ్లౌజ్ ఒకటి ఎప్పుడు క్యారీ చేస్తే మనకి లాంగ్ డ్రైవ్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే కూలెంట్ ఒకటి క్యారీ చేయాలి. కొన్ని న్యూస్ పేపర్స్ కూడా ఎప్పుడు నేను క్యారీ చేస్తాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి న్యూస్ పేపర్స్ ఉంటే కనుక మనం వాటర్ కొట్టి న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకుంటే గ్లాస్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే ఈ జంపర్ క్లిప్స్, ఈ కేబుల్ కంపల్సరీగా క్యారీ చేయాలి మనం. ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్లోకి ఎక్కడైనా మైనస్ టెంపరేచర్స్కో అది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో బ్యాటరీ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయినప్పుడు మనం పక్క కార్ నుంచి కానీ దేని నుంచి మనం చేసుకోవాలి అంటే కనుక ఇది యూజ్ అవుతుంది. ఆ బ్యాటరీ అక్కడి దాని నుంచి దీన్ని మనం పెట్టుకోవడానికి. అలాగే ఎప్పుడు కూడా ఈ టోయింగ్ రోప్ కంపల్సరీగా క్యారీ చేయాలి. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా కారు ఇదైనప్పుడు మనం లాక్కి వెళ్ళడానికి టోయింగ్ రోప్ ఉండాలి. ఈ టోయింగ్ రోప్తో పాటు ఈ డీ షాకిల్ కూడా క్యారీ చేయాలి. అంటే మన కారుకు ఉండే ఏదైతే ఈ పెట్టడానికి ఉంటుందో క్లిప్, దానికి దీనికి అటాచ్ చేయడం కోసం ఎప్పుడు కూడా ఈ షాకిల్ ఒకటి కంపల్సరీగా క్యారీ చేయాలి. అలాగే మనకి మెయిన్ ఇంకోటి అంటే విండ్షీల్డ్ వాషర్. మనం యాక్చువల్గా విండ్షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్స్ క్యారీ చేస్తూ ఉంటాం మనం దాంతోపాటు. కానీ ఇది యాంటీ ఫ్రీజ్ క్యారీ చేస్తే మనం ఎప్పుడైనా -degreesలోకి హై ఆల్టిట్యూడ్స్లోకి వెళ్ళినప్పుడు స్నో పడుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ
విండ్షీల్డ్ దాంట్లో వాటర్ ఉంటుంది కదా, -డిగ్రీస్లో ఏమవుతుందంటే వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయి ఆ పైప్ లైన్స్ అన్ని పగిలిపోతాయి. సో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. వైపర్ పనిచేయదు. వైపర్ పనిచేసి మీకు వాటర్ రాకపోతే ఏమి యూజ్ అవ్వదు. కంపల్సరీగా మనం ఎప్పుడైనా సరే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీగా విండ్షీల్డ్ వాషర్లో యాంటీ ఫ్రీజ్ కలుపుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా కూలెంట్, ఇంజిన్ ఆయిల్ కూడా క్యారీ చేయాలి. సో ఇంకొకటి, చాలా మందికి ఒక డౌట్, నాకేమీ కారు గురించి రిపేర్ వస్తే నేను మెయింటెనెన్స్ నాకు రాదు, ఇవన్నీ క్యారీ చేయమని చెప్తున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి అని. మన దగ్గర ఈ ఐటమ్స్ ఉంటే అది ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడుతుంది. అంటే ఉపయోగపడడం ఇన్ ద సెన్స్ మనకే ప్రాబ్లం వస్తుంది కాదు, పక్కన కూడా మనకి ఆ వెహికల్ రిపేర్ వచ్చినప్పుడు ఉండొచ్చు, కానీ ఆ టైంకి మనం స్పానర్స్ అయ్యి ఇచ్చాం, వాళ్ళు చేసి పెడతా ఉంటారు మనకి. ఇప్పుడు టైర్ పంచర్ అవుతుంది, ఒక్కోసారి మనం మార్చడం మన చేత కాకపోవచ్చు కొంతమందికి. పక్కన వెళ్ళే కారు ఎవడైనా చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ కార్లో వీల్ స్పానర్, జాకీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటేనే కదా చేయగలుగుతారు. అవన్నీ కార్లో ఉన్నాయా లేదా అని మీరు ముందే చెక్ చేసుకుని ఇలా మీ దగ్గర స్పానర్స్ అయ్యి పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతాయి అన్నమాట. కంపల్సరీగా ఇవి క్యారీ చేస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనకే కాదు, పక్కన వేరే వాళ్ళకైనా కూడా మనకు ఉపయోగపడుతుంది, మన వలన వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతూ ఉంటారు. సో ఇవన్నీ కార్ ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఎసెన్షియల్స్ కంప్లీట్ అయినాయి. మెడికల్గా ఏమేమి క్యారీ చేయాలి మనం. సో హై ఆల్టిట్యూడ్కి అది వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మనం ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయాలి. మన దగ్గర ఎప్పుడు కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కార్లో పెట్టుకోవాలి. సో హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మన గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది లైఫ్ సేవియర్. కంపల్సరీగా ఈ సిలిండర్స్ మన దగ్గర పెట్టుకుంటే ఇది లైఫ్ సేవియర్స్ ఉంటాయి మనకి. సో లాస్ట్ టైం ఒకసారి అలాగే నేను కార్లో వెళ్తున్నప్పుడు నాకు ఉపయోగపడలేదు, నేను క్యారీ చేస్తున్నాను, పక్క కార్ వాళ్ళకి డ్యామేజ్ అయ్యింది, ఆ డ్రైవర్ పాపం కింద పడిపోయి అది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆ టైంలో నేను ఇది వాళ్ళకి ఇవ్వడం వల్ల వెంటనే స్ప్రే చేసాం, అతను ఇమీడియట్గా ఇదయ్యాడు. మిలిటరీ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి అతను సపోర్ట్ చేయడం వల్ల ఉపయోగపడింది. సో అలాగే మెడిసిన్స్ అన్నమాట, ఇవన్నీ ఏమేమి క్యారీ చేయాలి. ఈ పల్స్ ఆక్సిమీటర్ కూడా క్యారీ చేస్తే చాలా మంచిది మనకి, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ మనకి తగ్గినప్పుడు మనకి ఉపయోగపడుతుంది చెక్ చేసుకోవడానికి. అంటే ఏమేమి మెడిసిన్స్ క్యారీ చేస్తానంటే నేను జనరల్గా సో సిల్వర్ నైట్రేట్, క్లోర్హెక్సిడిన్, గ్లూకోనేట్ ఏదైనా కట్ అయినప్పుడు వీటి కోసమని, అలాగే నెబాసల్ఫ్ పౌడరు, బ్యాండేడ్స్, వ్యాజిలిన్, ఐబైఇయర్ డ్రాప్స్, ఇనో ప్యాకెట్స్, కాఫ్ సిరప్, ఐ డ్రాప్స్, మోషన్స్ ఫెరాడిప్, సర్జికల్ కాటన్, అలాగే గాజు, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్ప్రే, వామిటింగ్కి, యాంటీబయాటిక్, ఫీవర్, అలాగే జండు బాము, యాంటీబయాటిక్స్ అని వామిటింగ్స్కి అన్నిటికీ, హాల్స్ అని, పారాసిటమాల్, డైక్లోఫెనాక్. ఇది ఆల్ అవుట్ కూడా పక్కన పెట్టి మనకు కాదు ఇది, అంటే రూమ్లో అది ఎప్పుడైనా మనం హోటల్స్లో అవి స్టే చేస్తుంటాం కదా, ఒక్కొక్కసారి మస్కిటోస్ అవి ఉంటాయని ఎప్పుడు ఇది కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఇవి కూడా పెట్టుకున్నాను. ఇవి మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇవన్నీ ఎప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ మనం క్యారీ చేస్తే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎడిషనల్గా కంఫర్టబుల్ ఐటమ్స్. యాక్చువల్గా ఈ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా 3% టెంట్ క్యారీ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు నాకు యూజ్ అంటే నేను ఎప్పుడు వాడలేదు కానీ, బట్ ఐ ఆల్వేస్ క్యారీ ఇన్ మై కార్. దీంతోపాటు మనకు ఛార్జర్స్ నెసరీ కార్లో ఉంటాయి. అలాగే అడాప్టర్ మనం రూమ్లో అది దిగినప్పుడు మనకి ఒకసారి పవర్ సాకెట్స్ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంటుంది, ఎప్పుడు కూడా పవర్ సాకెట్ కూడా క్యారీ చేస్తుంటాను. అలాగే ఇలా ఎప్పుడు కూడా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి రివర్స్ దగ్గర అది ఆగుతుంటాం, మనం వంటకి కానీ దేనికన్నా కడుక్కోవడానికి నీళ్ళు అవి కావాలంటే ఇలా కొలాప్సిబుల్ బకెట్ ఒకటి పెట్టుకుంటాను ఇప్పుడు కార్లో, అంటే మనకి స్పేస్ సేవింగ్ అనమాట. సో బకెట్ ఇది క్యారీ చేస్తాను వాటర్ కోసం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంబ్రెల్లా. చాలామంది మనం యాక్చువల్గా అంబ్రెల్లా క్యారీ చేస్తుంటాం కార్లో, కానీ ఇలా లాంగ్ రైడ్స్కి అది వెళ్ళినప్పుడు ఏమవుతుంటుందంటే మనం చాలా హై ఆల్టిట్యూడ్స్కి అది వెళ్ళినప్పుడు ఈ కొండల్లో అది గాలి విపరీతంగా ఉంటుంది. ఆ టైంలో మనం గొడుగు వేసుకున్నా గొడుగు ఎగిరిపోతుంది. అందుకని ఇలా రైన్ కోట్స్ ఎప్పుడు నేను క్యారీ చేస్తాను. రైన్ కోట్ ఉంటే మనం బయట దిగి మనం ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా, ఏదైనా పంచర్ ఏదైనా చేసుకోవాలన్నా మనకి రైన్ కోట్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అంబ్రెల్లా ఒక చేతితో పట్టుకుని ఇంకో రెండో చేతితో మన కారు ఏది బయట ఏ పని కూడా చేయలేం. అదే ఈ రైన్ కోట్ వేసుకున్నాం అనుకోండి, ఇవి చాలా 100 రూపీస్కి బయట తిరుగుతూ ఉంటాయి. మీరు ఇలా కొని పెట్టుకున్నారు అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ అంబ్రెల్లా రైన్ కోట్స్ అయితే బాగుంటాయి అన్నమాట. ఇది ఫోల్డబుల్, మనకి స్పేస్ సేవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఎప్పుడు కూడా వాకింగ్ స్టిక్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటాను.
ఈ వాకింగ్ స్టిక్స్ ఉంటే మనకి అడ్జస్టబుల్ స్టిక్స్ ఇవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం క్యారీ చేసినప్పుడు ఎందుకంటే ఎక్కడ నడాల్సి వచ్చినా ఈ కొండలు ఎక్కడప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ కంఫర్ట్ కోసం. అలాగే కంపల్సరీగా నేను ఎప్పుడూ కూడా ఒక పెయిర్ ఎడిషనల్ స్పెక్ట్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏం లేదు, మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఒకసారి నేను గోవాలో వెళ్తుంటే ఎవరో వచ్చిన గుద్దుకెళ్ళిపోయాడు, వెంటనే విరిగిపోయింది. ఇమీడియట్గా కావాలంటే ఎక్కడ దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని ఎప్పుడు కూడా కార్లో ఒక ఎడిషనల్ సెట్ ఆఫ్ స్పెక్టికల్స్ ఉంచుకుంటాను. ఈ సెల్ఫీ స్టిక్, ఇది క్యాంఫర్. ఇది ఎందుకు క్యారీ చేస్తానంటే ఇది కార్లో కంపల్సరీగా ఓపెన్ చేసి పెడతాను. క్యాంఫర్ వలన రెండు మనకి పెర్ఫ్యూమ్ కింద యూజ్ అవుతుంది, ప్లస్ ఇది కార్లో ఉండడం వల్ల ఈ క్యాంఫర్ స్మెల్ పీల్చడం వల్ల మనకి ఆక్సిజన్, లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏరియాలో ఉన్నప్పుడు కూడా మనకి బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎక్కడైనా చదవండి కూడా చెప్తారు క్యాంఫర్ స్మెల్ చేయండి మీకు ఎప్పుడైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. అలా కాకుండా మనం కార్లోనే ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, ఓపెన్ చేసేసి ఇది పెట్టి క్యారీ చేస్తే మీ కార్లో ఎప్పుడు క్యాంఫర్ స్మెల్ ఉంటుంది, మీకు బ్రీతింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రెష్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. సో ఇవి మన కంఫర్ట్ కావాల్సిన ఐటమ్స్. సో మనం కవర్ చేసింది ఏంటంటే కార్ రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్, కార్ రిక్వైర్మెంట్స్, మెడిసిన్స్, మన కంఫర్టబుల్ థింగ్స్. దీంట్లోనే నేను జనరల్గా ఒక పిల్లో క్యారీ చేస్తాను ఎడిషనల్గా, ఒకరు మనం దిగినప్పుడు అది పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ కిచెన్ అనమాట, ఇది ఎమర్జెన్సీ పర్పస్. సో కంపల్సరీగా నేను ఏంటంటే ఒక చిన్న స్టవ్ క్యారీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్లు అయ్యి మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు మనం ఎటు వెళ్ళడానికి ఉండదు. సో ఇది చిన్న స్టవ్, ఫోల్డబుల్ స్టవ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. సో దీనికి ఎప్పుడు సిలిండర్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఇంకొకటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్టవ్, మామూలు గ్యాస్ స్టవ్ తీసుకెళ్తూ ఉంటారు. కారులో ఎప్పుడు కూడా మన గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళడం సేఫ్ కాదు. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని స్టేట్స్లో అయితే పోలీస్ కంప్లైంట్ కేసు కూడా రాస్తూ ఉంటారు సిలిండర్ ఉంటే కనుక. మీరు కారు బయట పైన మీకు ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకోవాలి తప్పించి కారు లోపల పెట్టుకుంటే కేసు రాస్తూ ఉంటారు కొన్ని స్టేట్స్లో. అది ఈ బ్యూటేన్ గ్యాస్ క్యారీ చేసాం అనుకోండి మనకేమీ కేసు రాయరు. సో బ్యూటేన్ గ్యాస్ యూ కెన్ క్యారీ అనమాట, ఇది అంత హజార్డస్ కాదు. సో అందుకని ఎప్పుడు ఈ బ్యూటేన్ గ్యాస్ స్టవ్ ఉంటే మనకి యూజ్ అవుతుంది. సో అంటే మళ్ళీ స్టవ్ ఉంది కదా ఇవ్వన్నది నేను రోజు వంటలు అవి చేసేస్తాను అనుకోవద్దు. ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్, జస్ట్ ఇలాగా మ్యాగీ కానీ, పాస్తా కానీ, లేకపోతే జస్ట్ మనకి రెడీ టు కుక్ ఉంటాయి కదా, జస్ట్ హాట్ వాటర్ బాయిల్ చేస్తే అలాంటి ఐటమ్సే క్యారీ చేస్తాను వండుకోవడానికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ. ఇవి 2-3 సార్లు నాకు యూజ్ అయినాయి. అలాగే ఎప్పుడు కూడా స్పూను, ఫోర్క్స్ ఇవి క్యారీ చేస్తూ ఉంటాం, పేపర్ ప్లేట్స్ క్యారీ చేస్తూ ఉంటాం. అలా అని ఎక్కడ పడితే అక్కడ పడేయను, మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చి మళ్ళీ మనం పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో నెక్స్ట్ మనం ఆగినప్పుడు వాటిని డంప్ చేస్తూ ఉంటాం. అలాగే మనం కార్లో ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ కానీ ఇవన్నీ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో అందుకని ఇప్పుడు వాటర్ క్యారీ చేస్తూ ఉంటాను. అలాగే డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను. సో నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమమ్ ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి సంబంధించి అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇవన్నీ క్యారీ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఇంకా ఏమైనా నేను మర్చిపోయిన కూడా ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం అవన్నీ యాడ్ చేయొచ్చు. సో ఇవి మ్యాక్సిమం నేను అన్ని క్యారీ చేసే ఐటమ్స్ అన్నీ మీకు చూపించాను. నేను చేసే లాంగ్ ట్రిప్స్లో ఇవన్నీ ఎప్పుడు క్యారీ చేస్తాను. సో అందరూ అనుకోవచ్చు ఇవన్నీ ఉపయోగపడతాయి అంటే, అన్నీ ఉపయోగపడకపోవచ్చు, ఏ టైంలో ఏది రిక్వైర్మెంట్ తెలియదు. సో అన్నీ క్యారీ చేస్తే మనకి ఒకవేళ అదని వాడడం రాకపోయినా కూడా ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడింది లేదో కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా మర్చిపోయిన ఐటమ్స్ ఉంటే కూడా మీరు కామెంట్లు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.